హాయ్! హలో! వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. ఎలా ఉన్నారు? ట్రేడింగ్ ఎలా చేస్తున్నారు? సో, ఈ వీక్ ట్రేడింగ్ పరిస్థితి ఎలా ఉందంటే, అదేదో 'సై' మూవీలో విలన్ క్యారెక్టర్ చెప్తాడు చూడు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, పుండు మీద పుండు, కాకి పొడిచినట్లు ఉందని. అలా ఉంది. సిఈ లేదు, పిఈ లేదు. సిఈ తీసుకున్న స్టాప్ లాసే, పిఈ తీసుకున్న స్టాప్ లాసే. ఎస్పెషల్లీ ఆప్షన్ సెల్లర్స్ పరిస్థితి మాత్రం ఈ 5 డేస్ చాలా, చాలా, చాలా దారుణంగా ఉంది. కానీ ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఒక పర్టిక్యులర్ పాయింట్‌లో ఎంట్రీ తీసుకొని కొంత దూరం వరకు హోల్డ్ చేయగలిగి ఉన్నారో, వాళ్ళు మంచి ప్రాఫిట్స్ అనేటువంటిది జనరేట్ చేశారు. బట్ ఆప్షన్ సెల్లర్స్ పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ వీక్లీలో నేను చేసినటువంటి ట్రేడ్ విషయాల గురించి ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఓకే. యాహ్! సో, ఇది నా మెయిన్ అకౌంటు. సో, జనరల్‌గా మెయిన్ అకౌంట్‌తో స్టార్ట్ చేస్తాను. ఇక్కడ రిపోర్ట్స్, పి అండ్ ఎల్ రిపోర్ట్. సో, ఒక్కసారి మనము జూన్ మంత్ తీసుకుందాం. జూన్ 1 నుంచి ఇక్కడ ఈక్విటీలో ఏం ట్రేడ్స్ చేయలేదు. యాజ్ యూజువల్‌గా. ఓకే. సో, ఎఫ్&ఓకెళ్తే ఎఫ్&ఓలో ట్రేడ్ చేసాము. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వీకు ఎఫ్&ఓలో ఆల్మోస్ట్ రూ. 4000 లాస్ వచ్చింది. జనరల్‌గా ట్రేడింగ్‌లో మనకి ఎప్పుడైతే ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయో అప్పుడు హోల్డ్ చేసుకోగలగాలి. సో, ఎప్పుడైతే లాసెస్ వస్తూ ఉంటాయో అప్పుడు స్మాల్ లాస్‌తో బయటికి రాగలగాలి. సో, ఈ వీకు మనకు అదేదో అంటారు గదా! సామ, దాన, భేద, దండోపాయాలు ఏవి ఉపయోగించినా గూడా వర్కౌట్ కాలేదు మార్కెట్‌లో. సో, అందుకనే నేను కేవలం జస్ట్ ఓన్లీ రూ. 4000 లాస్‌తోనే ఇక్కడ బయటపడడం జరిగింది. ఓకే. సో, ఇది మన మెయిన్ అకౌంట్ పరిస్థితి. ఆహ్, వేరే అకౌంట్స్‌కెళ్దాము. వన్ బై వన్ చెక్ చేసుకుందాము. ఇక్కడ ఈ అకౌంట్‌కెళ్తే యాహ్! ఇక్కడ ఈక్విటీలో ఏం లేవు ట్రేడ్స్. ఓకే. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తీసుకుంటే ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో మనకు ఆల్మోస్ట్ 3500 లాస్ ఉంది. ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో మీరిక్కడ గమనిస్తే ఆల్మోస్ట్ మనకు రూ. 3500 లాస్ ఉంది. ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో. ఓకే. సో, అదే విధంగా ఇంకొక అకౌంట్‌కెళ్తే యాహ్! సో, ఇక్కడ చూడండి 1 జూన్ నుంచి 5 జూన్ వరకు ఇక్కడ చూస్తే ఈక్విటీలో అయితే మనకేం ట్రేడ్స్ లేవు. సో, ఎఫ్&ఓ తీసుకుంటే ఆహ్ సో, అది ఆల్మోస్ట్ నో ప్రాఫిట్, నో లాస్ అనుకోవాలి. ఆల్మోస్ట్ రూ. 450 లాస్ ఉంది. ఒక రూ. 300 చార్జెస్ పోంగా సో, 772 లాస్. సో, పరిస్థితి అనేటువంటిది చాలా దారుణంగా ఉంది ఈ వీక్. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ వేరే అకౌంట్స్‌కెళ్దాము. ఓకే. ఈ ఫస్ట్ స్టాక్ అకౌంట్‌లో సో, ఇది ఈ సర్వర్ స్టార్ట్ చేసాడు. వీడు ఏదేదో జరుగుతా ఉంది. ఓకే. ఫైన్. మనకొద్దు మనం ఓ పని చేద్దాం. ఆప్షన్స్‌లోకే మనం ఇక్కడ ఎళ్లి చూసుకుందాము. ఈ పి&ఎల్ రిపోర్ట్ జూన్ 1 నుంచి తీసుకుంటే మనము ఈక్విటీలో రిపోర్ట్స్ లోడ్ అవుతున్నాయండి. ఒక్క నిమిషము. యాహ్! యాహ్! సో, ఈక్విటీలో మనకేం చేస్తుందంటే ఇక్కడ మీరు గమనిస్తే గన ఆల్మోస్ట్ రూ. 7000 ప్రాఫిట్ చూపిస్తా ఉంది. సో, ఇది ఏం చేశానంటే నేను 850 క్వాంటిటీ 850 క్వాంటిటీ బ్యాంక్ బీస్ అనేటువంటిది తీసుకున్నా. బ్యాంక్ బీస్ 850 క్వాంటిటీ తీసుకొని, సో, దీనికి సపోర్టింగ్‌గా నేనేం చేశాను అంటే, మీరిక్కడ పొజిషన్స్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే. సారీ. ఓకే. వీడు పొజిషన్స్ అన్నీ లేపేసాడు. ఓకే. ఫైన్. మనకైతే కొన్ని ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. ఓపెన్ పొజిషన్స్ కూడా ఏమున్నాయో ఒక్కసారి చూపిస్తాను. ఎఫ్&ఓ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో, ఇక్కడ ఆల్మోస్ట్ మీరు గమనిస్తే ఒక 2500 అన్‌రిలీజ్డ్ పి&ఎల్ ఉంది. సో, నేనిక్కడ ఏం చేశానంటే ఈ పర్టిక్యులర్ బ్యాంక్ బీస్‌తో పాటు కాల్ రేషియో స్ప్రెడ్ తీసుకున్నాను. సో, కాల్ రేషియో స్ప్రెడ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేశాను. సో, కాల్ రేషియో స్ప్రెడ్ అంటే మీకు అందరికీ తెలిసినటువంటిదే. ఒక లాట్ బై చేశాను సిఈని. అదే విధంగా 2 లాట్లు సిఈని సెల్ చేశాను. సో, బట్ ఇదొచ్చేసి దగ్గరున్నటువంటి ఓటీఎం. ఇదొచ్చేసి ఫార్ ఓటీఎం. ఓకే. బట్ ఎనీహౌ ఈ కాల్ రేషియో ప్లస్ బ్యాంక్ బేస్ ఇవి ఎప్పుడన్నా మీకు సందర్భం వచ్చినప్పుడు ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీ ఏంటి అనేది నేను చెప్తాను. సో, ఇక్కడ ఏందంటే ఇది నాకు రిస్క్ అనేటువంటిది 0 ఉంటుంది ఇక్కడ ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీలో. సో, మార్కెట్ ఎంత పైకెళ్ళి ఈ కాల్ రేషియోలో నాకు లాస్ వచ్చినా నేనేమైతే 850 క్వాంటిటీ బ్యాంక్ బీస్ తీసుకున్నానో అక్కడ నాకు ఆటోమేటిక్‌గా ప్రాఫిట్ వస్తా ఉంటుంది.
ఒకవేళ నేను సెల్ చేసినటువంటి 56,000 వరకు బ్యాంక్ నిఫ్టీ గన వెళ్ళగలిగితే, అక్కడి నుంచి నేను మార్టింగేల్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా నేను మళ్ళీ డబల్ ద క్వాంటిటీ తీసుకొని మార్టింగేల్ చేసి ఈ ఫర్దర్ ప్రాఫిట్స్ కోసం చూస్తాను. సో, ఇవన్నీ ఈ ఫ్రేమ్‌వర్క్స్ అన్నీ ఏంటంటే, మన ప్లెయిన్ ఉన్నటువంటి స్ట్రాటజీస్‌ని తీసుకొని, ఈ ఫ్లేవర్‌ని తీసుకొని మన ఓన్ ఫ్రేమ్‌వర్క్‌లో మనము ఆ ప్రాఫిట్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం చేసేటువంటివి ఇవన్నీ. ఓకే. సో, ఇది ఈ అకౌంట్ విషయానికొస్తే నెక్స్టు యాహ్! ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో ఈక్విటీలో అయితే ఏం ట్రేడ్ లేదు. ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చూస్తే హ్మ్. ఇది గూడా లాస్. దెబ్బ మీద దెబ్బ. హ్మ్. సో, ఇది గూడా ఆల్‌మోస్ట్ మనకు 4,000 వరకు లాస్ వచ్చింది ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో. ఓకే. సో, మనం చేసేది ఏం లేదు. ఓకే. సో, నేను జనరల్‌గా ఏం చేస్తానంటే నేను గాని, మా ప్రాప్ డెస్క్‌లో ఎంప్లాయీస్ గాని మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయో అప్పుడు హోల్డ్ చేసి ఫర్దర్ ప్రాఫిట్స్ కోసం ట్రై చేయాలి. ఎప్పుడైతే లాసెస్ వస్తుంటాయో స్మాల్ లాస్‌లో బయటికొచ్చేసేయాలి. లాస్ రికవరీ అవుతుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించొద్దండి. అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఓకే. యాహ్! అండ్ నెక్స్ట్ ఈ ఏంజెల్ వన్ అకౌంట్‌కొస్తాము. ఈ ఏంజెల్ వన్ అకౌంట్ కూడా ఆల్‌మోస్ట్ అంతే. దీంట్లో ఏం లేదు. 4,500 ప్రాఫిట్ ఉంది. సో, దీంట్లో చార్జెస్ పోను. మనకు ఆల్‌మోస్ట్ ఎంత ఒక జస్ట్ ఒక 3,000 రూపీస్ వరకు ప్రాఫిట్ ఉంది. సో, ఈ వీక్ మార్కెట్ అయితే ఇది ఉంది. సో, కానీ ఇప్పుడు ఎందుకో ఆర్‌బీఐ పాజిటివ్ న్యూస్ ఇచ్చింది. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మంచి న్యూస్ ఇచ్చారు. బట్ అయినప్పటికీ గూడా మన మార్కెట్ క్లోజ్ అయిన తరువాత గిఫ్ట్ నిఫ్టీ ఆల్‌మోస్ట్ 350 పాయింట్స్ డౌన్‌లో ఉంది. ఏది మండే మార్కెట్ కోసం. ఏం జరుగుతుందో తెలీదు. చూద్దాం మనం ఏం జరుగుతుంది అనేది మండే మార్కెట్‌లో. సో, ఇది ఈ వారం నా కొన్ని ట్రేడ్ డీటెయిల్స్. ఓకే. సో, మీరు కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పోగొట్టొద్దండి. డిసిప్లిన్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. సో, ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ ఔట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఓకే. సో, నేను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. అండ్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ట్రేడ్ డీటెయిల్స్‌తో పాటు నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. మీరెవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. సో, వి విల్ మీట్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.